Hi guys, welcome back to our YouTube channel. In this video, we are going to show you how our past few days look like. So last few weeks chala busy unde. Unexpected ga we had to travel twice. So we went to Guntur and also we went to Atmakur, which is Aslam's hometown. So you'll see all of that in the video. I hope you enjoy the video. First time నేను పులావ్ చేసాను. మా ఇన్లాస్ స్టైల్లో చేశాను. రాయలసీమ పులావ్. విత్ ద కాంబినేషన్ టు పులావ్ నేనైతే దాల్చా చేసా. మీలో ఎంతమందికి దాల్చా తెలుసు కామెంట్లో చెప్పండి. బికాజ్ నేను ఆంధ్ర సైడ్ నుంచి నేనైతే ఎప్పుడు వినలేదు. ఇది అంతా రాయలసీమ స్పెషల్ ఇది. సో అస్లాం లైక్స్ ఇట్. నేను ఇది కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా. సో ఐ డోంట్ నో తనకు నచ్చిందో లేదో నేను తను తిన్నాక మీకు చెప్తా. We have to see his reaction now. Very good. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగానే బాగుంది. Can you see that? ఆఫ్టర్ a month అనుకుంటా హైదరాబాద్లో ఫైనల్లీ కొంచెం కూల్ బ్రీజ్ వస్తుంది. అస్సలు ఎలా ఉందంటే ఒక హాట్ ఓవెన్లో ఉన్నట్టుంది నాకైతే. ఐఎమ్ షూర్ అందరికి అలానే ఉంది. ఐ హర్డ్ ఇంకా వేరే ప్లేసెస్లో చాలా వేడిగా ఉందని. బట్ హైదరాబాద్ ఐ థింక్ నేను వచ్చి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 years. ఇంత వేడి ఎప్పుడూ లేదు. సో ఫస్ట్ టైం చాలా ఎక్కువ ఉంది ఈసారి. హోప్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్ అండ్ సౌండ్. అండ్ యా ఈ కూల్ బ్రీజ్ ఇట్లానే మెయింటైన్ అవ్వాలి. ఓ మై గాడ్, ఇంకా అసలు వేడి అయితే నాతో అయితే అస్సలు అవ్వట్లేదు. సో హ్యాపీ. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద బ్రీజ్. అసలు ఇలానే ఉంటే బాగుండు. ప్లీజ్ సమ్మర్ గర్ల్. ఐఎమ్ నాట్ అ సమ్మర్ గర్లీ అట్ ఆల్. అస్సలు సమ్మర్ అవ్వదు నాతో. రెయినీ అయినా పర్లేదు, వింటర్ సీజన్ ఇస్ మై ఫేవరెట్. సమ్మర్ అయితే అస్సలు కాదు మనతో. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఇట్లా పార్క్ ఉంటుంది అనమాట పక్కనే. సో చాలా మంచి గాలి వస్తుంది, చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం. అదనమాట వీకెండ్ మా వైఫ్కి బయటికి తీసుకురావాల్సి వచ్చింది. తప్పక మా వైఫ్ వీకెండ్ రోజు ప్లాన్ చేసి స్కెచ్ చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీకెండ్ ఎక్కడ తీసుకెళ్ళట్లేదని ఇది కొత్త ప్లాన్ స్కెచ్ అనమాట. మీరు తెలుసుకోండి బాయ్స్, ఇలా ఏదైనా చేస్తున్నా అంటే అది ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ స్కెచ్లో నేను భలే అయిపోయినా. సాటర్డే సండే ఏడికి పోకుండా ఓన్లీ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. నేను మిగతా పనులన్నీ ఆపేసి ఇదే చేస్తున్నాను అనమాట. మీరు కూడా మీ వైఫ్ కోసం సాటర్డే సండే తీయండి, లేకుంటే మంచిది కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మన కోసం వాళ్ళంతా చేస్తుంటే వాళ్ళ కోసం మనం 2 days కంపల్సరీ టైం ఇవ్వాలి. 2 days వాళ్ళ కోసం ఇస్తాం కాబట్టి అప్పుడు ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు ఆటోమేటిక్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట లైఫ్. మిగిలిన వీక్ డేలో హ్యాపీగా ఉండొచ్చు. వీకెండ్ మమ్మల్ని హ్యాపీగా 2 days సాక్రిఫైస్ చేస్తే 5 days ఎంజాయ్ చేయొచ్చు. 5 days ఏం చేసినా ఆ 2 days మాత్రం ఏదో ఒకటి చేసి పొద్దున్నే లేచి వాళ్ళకి టైం ఇవ్వండి. గుడ్ ఫర్ హెల్త్ అది. నాకు చదవాలి లేదు, అది అసలు చదవలేదు ఇక్కడ. మాకు చదవాలి లేదు కానీ మా ఆవిడ Here we are going to Guntur. It was a last minute plan. Amma was supposed to go alone, but last minute lo nenu kuda join ayyanu. I boarded Vande Bharat train for the first time. Ila oka newspaper icharu. It's been so long that I holded a newspaper, and since it's a last minute one, ammaki naaku vera daggara seats vachayi, so I sat separately in a single seat. Hi guys, so this is another day. Yeah, so last week ekku vlog cheyaledu. My grandparents were not feeling well, so వాళ్ళని చూడడానికి we went to Guntur. My mom and me, we both went to Guntur. Today is Saturday.
woke up very late as usual. Weekends lo assal levan nenu. So I had my lunch directly and parlor ki vellamani I came out. Now I'm done with the parlor and I'm going back to home. Aslam is still sleeping, so I thought tan leche lopu I thought I'll go get it done and come. I'm really liking the vlogging part and vlog cheyadamu, edit cheyadamu. I'm really liking the process. Chaala రోజుల నుంచి చేద్దాము అని అనుకుంటూ I am just procrastinating, but I'm glad that I started. Last 2 vlogs I really enjoyed filming and editing and posting them. మీరు కూడా చెప్పండి, how are you finding our vlogs, ఏమేమి యాడ్ చేయాలి, సో what kind of content you want to see in this channel, ఇవన్నీ చెప్పండి. I also wanted to do sit down videos, but those sit down videos are mostly for girls. Usually నేను ఎలాంటి కంటెంట్ అయితే ఇష్టపడతానో యూట్యూబ్లో చూడడానికి, సో ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ that kind of content only. It will be mostly vlogs ఉంటాయి and I'm planning to do some skincare, fashion, beauty favorites as well. Couple content we'll mostly do it in the vlogs. So Aslam is little busy with his work right now, so I'm not able to bring him in the vlogs much. So Tanu, he's doing night shifts anamata, so the complete night he's out and he's coming back in the morning. సో తన టైం నాకు కొంచెం తక్కువ అవైలబిలిటీలో ఉన్నాడు. వీకెండ్సే తను దొరుకుతున్నాడు నాకు. సో ఐఎమ్ ప్లానింగ్ టు చేంజ్ మై అప్లోడ్ షెడ్యూల్. వీకెండ్స్ పోస్ట్ చేసిన లాస్ట్ 2 vlogs, బట్ ఐ థింక్ వీకెండ్సే మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా. సో ఐఎమ్ ప్లానింగ్ టు ఫిల్మ్ ఆన్ వీకెండ్స్ అండ్ ఎడిట్ ఇన్ సమ్ వీక్ డే. ఇంకా డే ఏది అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు పోస్ట్ 1 video every week. So hopefully that should happen. Our weekdays are usually the same. Only on weekends we go out and then we hang out with our friends or intlo chill అవుతాం. సో మా ఇద్దరికి కూడా బయటికి వెళ్ళడం ఎంత ఇష్టమో ఇంట్లో ఉండడం కూడా అంతే ఇష్టం. ఒక 2 days బయటికి వెళ్తే 3rd day we want to sit at home and chill. There are a lot of things happening in our lives. So even career wise kuda there's a lot of things happening. So we will let you all know about it. Koncham down time nadustundi. We'll see how it goes in the future. Hopefully everything should be all right. I'm normally very active on Instagram. So day anta edo okati pedtunante Instagram lo because I like keeping it and I like seeing Instagram as my personal diary, But I have few things planned for Instagram as well. So you will see a lot of new content in Instagram. If you're not following me on my Instagram, link in the bio. We are planning to keep the vlogs as raw as possible. Yeah, so meek ela nachutundi ma content comments lo mention cheyadam assalu marchipokandi. I almost reached home. I'll talk to you after some time. Look who is here. Finally dorikadu ee roju. ఇప్పటి వరకు ఫుల్ పడుకున్నాడు, ఇప్పుడే లేచాడు. అండ్ నా వీకెండ్ కదా, బయటకు తీసుకెళ్ళాలి కదా, సో బయటకు తీసుకెళ్తున్నాం అగైన్. అదనమాట ఈరోజు వీకెండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికో వెళ్దామంటే సరే అని బయలుదేరుతున్నాం, కానీ చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో డైలీ పోవాలంటే బయటకి ఇసుకొస్తుంది, కానీ ఎండ తగ్గింది కాబట్టి కొంచెం బెటరు. మాతో పాటు మా అత్త కూడా ఉంది. ఈరోజు తనని కూడా బయటకు తీసుకెళ్తున్నాం. తన ప్లాన్ అనమాట, ఇది మన ప్లాన్ కాదు. హాయ్ అమ్మా. హాయ్. సో ఈరోజు ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు అ ప్లేస్ వేర్ మా కజిన్ వాళ్ళు కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ కొత్తది కాదు, ఇట్స్ బిన్ సో లాంగ్, మాకే టైం కుదరట్లేదు. సో ఫైనల్లీ ముగ్గురం కలిసి వెళ్దామని డిసైడ్ అయ్యి వి కేమ్ అవుట్ నౌ. దిస్ ఈస్ దట్ ప్లేస్. ఇట్స్ కాల్డ్ లియోన్స్ బర్గర్. ఫుడ్ వాజ్ రియలీ నైస్. యూ షుడ్ ఆల్సో ట్రై ఇట్. ద సేమ్ నైట్ అస్లం వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్తుండే ఓట్ వేయడానికి. లాస్ట్ మినిట్లో ఈవెన్ వీ ట్యాగ్డ్ అలాంగ్. ఆన్ ద వేలో ఇలా ఫుల్ థండర్ స్టార్మ్స్ అండ్ లైట్నింగ్స్ ఉండే. అండ్ స్కైలో అయితే ఎన్ని కలర్స్ చూసామో. అదే టైంలో వరల్డ్ వైడ్ నార్థన్ లైట్స్ ఫినామినా అవుతుండే. సో వి జస్ట్ థాట్ దిస్ ఇస్ అవర్ వెరీ ఓన్ నార్థన్ లైట్స్. మా ఊరు నుంచి మేము మానందికి వెళ్తున్నాం. చాలా పెద్ద వర్షం పడింది. వర్షం తర్వాత చూడండి యాక్సిడెంట్ అయిపోయింది, అక్కడ చెట్టు కింద పడింది. యాక్చువల్లీ ఓన్లీ 1 day ప్లాన్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీ స్టేడ్ దే ఫర్ 2 days. అండ్ 1 day ఉంది కదా అని వీ వెంట్ టు మహానంది. బట్ ఆన్ ద వేలో ఇట్లా ఫుల్ వర్షం పడిపోయింది, చెట్టు కూడా పడిపోయింది అనమాట మధ్యలో. చాలాసేపటి వరకు ఎవరు తీయలేదు. మా వాళ్ళు కూడా ట్రై చేశారు, బట్ అవ్వలేదు. సమ్హౌ ఇట్లా సైడ్ నుంచి పాస్ అయిపోయాం.
ఇక్కడ వీ సా దీస్ కిడ్స్ ఏరియల్ ఎక్సర్సైజెస్ అంటారు కదా, అవి చేస్తుండే వితౌట్ ఎనీ ట్రైనింగ్. సో సూపర్ అనిపించింది చూసి. దెన్ వీ రీచ్డ్ మహానంది టెంపుల్. చాలా బాగుండే. అండ్ ఇక్కడ కోనేరు స్పెషల్ అనమాట, వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అక్కడ నుంచి వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే వీ హెడెడ్ బ్యాక్ టు హైదరాబాద్. That's it for today's video, guys. If you enjoyed the video, don't forget to like, share and subscribe to the channel. Also, don't forget to follow us on Instagram. Link in the bio. Bye. See you in the next one.